నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ రగడ ఆందోళన కలిగిస్తోంది. చేసింది చెప్పుకోవడంలో పార్టీల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. తాజాగా హనుమకొండ సాక్షిగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కయ్యం మొదలైంది. మైలేజ్ కోసం లీడర్లు కుస్తీలు పడుతున్నారు. కామ్ తుమారా నామ్ హమారా అన్నట్టుగా సీన్ మారుతోంది. కేసీఆర్ హయాంలో కట్టిన ఇళ్లకు రేవంత్ రిబ్బన్ కటింగ్స్ చేస్తున్నారా? గత సర్కార్ పరీక్షలు నిర్వహిస్తే ప్రస్తుత సర్కార్ నియామకాలు చేస్తుందా? ఆరోపణలు సరే, వాస్తవాలు ప్రజలకు చెప్పొద్దా? నిజాలు నిరూపించకపోతే ఇబ్బందులు తప్పవా? 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిందేంటి, 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేంటి? క్రెడిట్ ఫైట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో అప్పులు అగ్గిరాజేస్తున్నాయి. లీడర్ల మధ్య మంటలు పుట్టేస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పొలిటికల్ సీన్ కనిపించింది. కమలాపూర్ మండలంలో కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మినిస్టర్ పొంగులేటి చేసిన కామెంట్లు రాజకీయంగా కాకరేపాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నవన్నీ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, తప్పకుండా ఇచ్చి తీరుతామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీంతో పక్కనే ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలగ చేసుకుని మంత్రి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ అలవికాని హామీలిచ్చి అమలు చేయలేక కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తోందన్నారు. ఈ ప్రభుత్వం చెప్పని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, తప్పకుండా ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. ఒక హుజూరాబాద్లోనే కాదు, రాష్ట్రమంతా ఇదే సీన్. ఎక్కడ చూసినా అదే తంతు, అదే ధోరణి. లీడర్లు చెప్పేది చెయ్యరు, చేసేది చెప్పరు. వాళ్ళకి ఎన్నికలు వస్తే ఓట్లు కావాలి, అందుకోసం ఏమైనా చెప్తారు, ఎలాగైనా సరే మభ్యపెడతారు. పాలకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తోంది. కొద్ది రోజులుగా రేవంత్ పాలనపై విపక్షాలు నిప్పులు జరుగుతున్నాయి. 6 గ్యారంటీల అమలుపై విమర్శలు గుప్పిస్తున్నారు నేతలు. చెప్పింది కొండంతా, చేసింది గోరంతా అంటూ కాంగ్రెస్ పాలనపై మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో హస్తం ఇచ్చిన వాగ్దానాలన్నీ నీటి మీద రాతల్లాగే మిగిలిపోయాయని ఫైర్ అవుతున్నారు. అప్పులు, కొత్త అప్పులు, మళ్లీ అప్పులు. ఇదే ఫార్ములాతో ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్. అప్పు చేసి పప్పు కూడన్నట్టుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ భూములు అమ్మడం, తాకట్టు పెట్టడం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేయడం. ఇదేనా ప్రజాప్రభుత్వం అంటూ ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజం. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులని ఎదురుదాడి చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ప్రతిపక్షాలకు సవాళ్లు విసురుతున్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. 1,00,000 ఉద్యోగాల హామీ కల్పనగా మారింది. అందరికీ ఉచిత విద్య అందని ద్రాక్ష అయింది. రైతులను రుణ విముక్తుల్ని చేయలేదంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాల పేరిట విచక్షణ లేకుండా ఉచితాలను విస్తరించడం సరికాదని స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతుందని హైకోర్టు వ్యక్తం చేసింది. అడ్డగోలు హామీలే రేవంత్ సర్కార్ కొంపముంచుతున్నాయా? భవిష్యత్తులో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం చేతులెత్తేసినట్టేనా? పొంగులేటి